హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి డోనట్స్ అండి. ఈ క్రిస్టమస్కి ఇంట్లోనే ఎటువంటి ఈస్ట్ అండ్ అలాగే ఎగ్స్ని వాడుకోకుండా ఈజీగా డోనట్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. డోనట్స్ చేయడం కోసం ముందుగా ఒక చిన్న కప్ని తీసుకోవాలి. అందులోకి 1/4 కప్ కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ఇప్పుడు పాలల్లోకి 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ మైదా పిండిని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. గట్టిగా చపాతీ ముద్దలాగా కాకుండా కొంచెం మెత్తగానే పిండినైతే కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి, పిండిననేది ఈ కన్సిస్టెన్సీలో అయితే కలిపి పెట్టుకోవాలి. ఇలా మనం సాగదీస్తూ ఉంటే ఈ విధంగా అయితే రావాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ బటర్ని వేసి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఇప్పుడు ఒక చెక్కను కానీ లేదా ఏదైనా మనం చపాతీలు రుద్దుకునే బండను కానీ తీసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసుకుంటూ ఉండాలి. మీరు పిండిని ఎంతసేపు అయితే ఇలా బాగా మెత్తగా అనుకుంటూ ఉంటారో అంత సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా మనకి డోనట్స్ అయితే వస్తాయండి. 10 నిమిషాల తర్వాత పిండి చూడండి చాలా సాఫ్ట్గా ఎక్కడే కానీ చేతులకు అనేది అంటుకోకుండా తయారైపోయింది. ఇప్పుడు కొంచెం లైట్గా ఆయిల్ని అయితే పిండిని మొత్తానికి అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు పిండిని పక్కకు పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత పిండిని తీసి మళ్ళీ ఒక 2 నిమిషాలు బాగా మెత్తగా ఒత్తుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దను మొత్తాన్ని 2 ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి. ఒక ముద్దను పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక ముద్ద మీద పొడి మైదా పిండిని చల్లుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే రోల్ చేసుకుంటూ ఉంటామో అలాగే మీకు డోనట్స్ అనేవి ఎంత సైజులో అలాగే ఎంత మందంగా కావాలనేది రుద్దుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో అయితే రుద్దుకున్నానండి. ఇప్పుడు డోనట్ షేప్ అయితే కట్ చేసుకోవాలండి. ఏదైనా గ్లాస్ కానీ లేదా ఇలా చిన్న కప్ని కానీ తీసుకొని ఫస్ట్ మనం ఒక డోనట్ షేప్‌ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒక చిన్న బాటిల్ మూతను తీసుకొని కట్ చేసుకోవాలి. సో, ఇక మనకి డోనట్ షేప్ అనేది అయితే రెడీ అయిపోయిందండి. సో, ఇక రిమైనింగ్ పిండిని అంతటిని కూడా ఇలాగే డోనట్ షేప్స్ చేసి తీసుకోవాలండి. ఇలా డోనట్స్‌ని అయితే చేసి పెట్టుకోవాలండి. మీకు ఇంకా మందంగా కావాలంటే మందంగా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న డోనట్స్‌ని ఒక్కొక్కటిని ఆయిల్‌లో వదులుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం ఆగి అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. డోనట్స్ అనేవి బాగా ఫ్రై అవ్వకపోతే లోపల మొత్తం పిండి పిండి అలాగే ఉండిపోతుందండి. అందుకని ఫ్లేమ్‌ని మీడియంలోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. డోనట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక జాలిగంటలోకి తీసుకొని ఆయిల్ మొత్తం డ్రైన్ చేసేసి ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. రిమైనింగ్ డోనట్స్ అన్నిటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. సో, ఇంక మనకి డోనట్స్ అయితే రెడీ అయిపోయాయండి. డోనట్స్ ఇంకొంచెం యమ్మీగా ఉండడం కోసం మనం కొంచెం చాక్లెట్స్‌తో అయితే గార్నిష్ చేసుకున్నాం. ఇక్కడ నేను గార్నిషింగ్ కోసం ఒక డైరీ మిల్క్‌ని తీసుకున్నాను. డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో అయితే చాక్లెట్‌ని మెల్ట్ చేసుకోవాలి. సో, ఇక మనకి డోనట్స్ కోసం చాక్లెట్ కూడా రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను డోనట్స్ మీద గార్నిష్ చేయడం కోసమని షుగర్ స్ప్రింక్లర్స్‌ని కూడా యూజ్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసి నేను ఆన్‌లైన్‌లో పర్చేస్ చేశానండి. నెక్స్ట్ ఒక్కొక్క డోనట్‌ని తీసుకొని ఇలా చాక్లెట్‌లో అయితే డిప్ చేసి తీసుకోవాలి. రిమైనింగ్ డోనట్స్ అన్నిటినీ కూడా ఇలాగే చాక్లెట్‌లో డిప్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మీరు వీటిని ఇలాగే డైరెక్ట్‌గా కూడా తినేయొచ్చండి. ఇంకొంచెం యమ్మీగా కావాలి అండ్ అలాగే లుక్ వైస్ కూడా బాగా కనిపించాలి అనంటే ఇలా మీకు నచ్చిన షుగర్ స్ప్రింక్లర్స్‌తో అయితే డెకరేట్ చేసుకోండి. మీ దగ్గర ఏదీ లేదు అనుకున్నప్పుడు మీరు షుగర్‌ని పౌడర్ చేసి షుగర్ పౌడర్‌ని కూడా దాని మీద చల్లుకుంటే చాలా బాగా కనిపిస్తుంది అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. సో, ఇక మన యమ్మీ అండ్ టేస్టీ డోనట్స్ అయితే రెడీ అయిపోయాయండి. సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ క్రిస్టమస్‌కి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్‌లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకెలా వచ్చింది అని.
సో చూసేసారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for watching. Subscribe Siri from Rayasingh YouTube channel.